హాయ్ అండి. సంపూర్ణవాసి స్వాగతం. ఈవేళ 50 ఏళ్ల క్రితం చేసినటువంటి బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. అది ఎలా చేయాలనో ప్రాసెస్ చూపిస్తాను, వచ్చేసేయండి. ముందు స్టవ్ వెలిగించి బండి పెట్టాను. ఇదిగోండి ఆయిల్ వేసుకోవాలి. అంటే మనకు తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులో పోపు దినుసులన్నీ వేసేయాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు. అయితే నేను పచ్చెనపప్పు వేయలేదు, ఒట్టి మినపప్పు వేస్తున్నాను. ఇవి కొంచెము వేగిన తర్వాత లైట్గా కరివేపాకు వేసుకోవాలి. ఇదిగోండి అవి వేగుతున్నాయి. కొంచెము కరివేపాకు వేస్తున్నాను. ఇది మామూలుగా అందరూ ముక్కలు చేసుకొని ఉడికిచ్చి ఫ్రై చేసుకుంటారు. నేనేంటంటే మొత్తము తురిమి చేసుకున్నానండి. తురిమి చేస్తూ ఉన్నా. ఎందుకు తురిమానంటే నేను అసలు చిన్నప్పటి నుంచి కూడా ఈ బీట్రూట్ కానీ క్యారెట్ కానీ తినేదాన్ని కాదు. అందుకని ఇది తురుముకున్నాను. నేను ఇంటర్ చదివేటప్పుడు ఇది తినటం అలవాటైంది. అంతకుముందంతా తినేదాన్ని కాదు. అది ఎలా అలవాటైందంటే, నేను కాలేజ్ చదివే రోజుల్లో మా లెక్చరర్, సాంస్క్రిట్ లెక్చరరు ఒక లెక్చరర్ ఉన్నారు. అతను మాకు బంధువు అవుతారు. అయితే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగింది. అప్పుడు ఫంక్షన్కి మా క్లాస్మేట్స్ అందరినీ కూడా పిలిచారు. భోజనానికి వెళ్ళాము. భోజనానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఇది బీట్రూట్ ఫ్రై పెట్టారు. ఎర్రగా ఉంది. ఏంటి ఇది ఎర్రగా ఉంది అని చెప్పానని అడిగాను. అడిగితే ఇది బీట్రూట్ ఫ్రై అని చెప్పానన్నారు. అంటే ఇలా చేస్తారా బీట్రూట్ ఫ్రై? అసలు నేను ఎప్పుడు తినను సార్ అని చెప్పానన్న. అంటే మా సార్ అన్నారు, లేదమ్మా చాలా బాగుంటుంది, టేస్ట్ చెయ్యి అని చెప్పానన్నారు. అప్పటి నుంచి నేను బీట్రూట్ క్యారెట్ తింటున్నాను. అంతకుముందు తినేదాన్ని కాదనమాట. వేగనీయాలండి. బాగా వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇప్పుడే వేయకూడదు. ఇప్పుడే వేస్తే అది మాడిపోతుంది. అందుకని మనము కొంచెం వేగిన తర్వాత వేసుకున్నాం. అంతవరకు మూత పెట్టి ఉంచాలి. మూత పెట్టి ఉంచాం కదండి, సగము వేగిపోయింది. ఇప్పుడు మనము ఉప్పు, కారము వేసుకోవాలి. ఇది చిన్న పిల్లలు కూడా బాగా తింటారండి. ముక్కలు ముక్కలు ఉండదు కదా, టేస్టీగా తింటారు. సరిపడా కారము, ఉప్పు కూడా మీకు సరిపడా వేసుకోండి. మీరు ఎంత తింటారంటే అంత చూసుకొని వేసుకోండి. కొంచెము పసుపు కూడా వేయాలి. కొంచెం పసుపు. సగం వేగిన తర్వాత ఈ ఉప్పు, కారం వేస్తే మిగతా సగం వేగేటప్పటికి ఇది పచ్చివాసన లేకుండా ఉంటుంది. కొంతమంది ఇందులో పంచదార వేసుకుంటారు. ఇదే ఆల్రెడీ తీగా ఉంటుంది, ఇంకా పంచదార బాగోదు కదా. అందుకని నేనైతే పంచదార కూడా వేయలేదు. పిల్లలకి పెట్టండి, చాలా మంచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, ఇష్టంగా తింటారు కూడా పిల్లలు. ఇలా పెడితే, ఇలా పెట్టిన తర్వాత పిల్లలు మళ్ళీ అడుగుతారు, అమ్మ ఆ రోజు బీట్రూట్ కూర చేసావు కదా, మళ్ళీ చెయ్యమ్మా అని చెప్పి అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంటర్లో తిన్నాను, అంతవరకు తినలేదని చెప్పి అన్నాను కదా. అంటే మా అమ్మ వాళ్ళు అంతకుముందు పెట్టలేదు కాబట్టి నేను తినలేదు. అదే మా అమ్మ వాళ్ళు అలవాటు చేసింటే నేను కూడా తినేదాన్ని కదా. అందుకని మీరు మాత్రము తప్పనిసరిగా పిల్లలకి అలవాటు చేయండి చిన్నప్పటి నుంచే. క్యారెట్ కానీ బీట్రూట్ కానీ, కొంతమంది ఆకుకూరలు కూడా తినరండి. ఆ ఆకుకూరలు కూడా తినేటట్టు అలవాటు చేయాలి పిల్లలకి. బా, ఎంత మంచి సువాసన వస్తుందోనండి. ఆ వాసన వస్తుంటే ఇప్పుడే అన్నం కలుపుకొని తినేద్దామా అన్నంత అండి, అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కూర. సూపర్గా ఉందండి. ఎందుకంటే నేను చేస్తూ ఉంటాను కాబట్టి టేస్ట్ చూడాల్సిన అవసరం లేదు. వాసనే, ఉప్పు, కారం తెలిసిపోతుందండి. ఈ పూట అయితే టేస్ట్ అయితే చూడను, వాసనతో మీకు చెప్తున్నా చాలా టేస్టీగా ఉందని చెప్పని. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. ఇంకా బీట్రూట్ ఫ్రై అయిపోయింది. బౌల్లో తీసేసుకుందాము. ఇదిగోండి 3 బీట్రూట్లు తురిమాను. అది చాలా వచ్చింది,
కానీ ఫ్రై చేస్తే ఎంత తక్కువైందో చూడండి. చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ ట్రై చేసుకొని తింటూనే ఉంటామండి మేము. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.